రాప్తాడు సభ అక్కడ రాయలసీమలో జన సంద్రాన్ని మనం విజువల్స్లో చూస్తున్నాం. ఓవరాల్గా ఈ సభ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి చెప్పండి. సో సీమలో జన సముద్రాన్ని చూస్తున్నాం విజువల్స్లో మనం. సో ఏ రకంగా ఉంది కంప్లీట్గా సభ గురించి ఓవరాల్గా అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా ఎందుకంటే రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఎటు చూసినా జనం కనిపించారు. లక్షలాది మంది ప్రజలు రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా తరలి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని అత్యంతం కేరింతలు కొడుతూ విన్న పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే పెద్ద సంఖ్యలో జనం రావడం, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని, అదేవిధంగా ఆయనకు సంఘీభావం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉన్నాం, ఎన్నికలకు సిద్ధం అంటూ కార్యకర్తలు పూర్తి స్థాయిలో తమ సిద్ధం వాతావరణాన్ని తలపించిన పరిస్థితిని చూసాం. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటిదాకా ఏ సభ జరగనంత రీతిలో లక్షల మంది హాజరయ్యారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని చెప్తూనే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర ప్రతిపక్ష పార్టీలపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. చొక్కా మడతపెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా యుద్ధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇట్లాంటి స్టేట్మెంట్స్ని ఏ విధంగా చూస్తున్నారు? మనతో మాట్లాడేందుకు కొంతమంది పార్టీ నేతలు ఉన్నారు, క్యాడర్కి సంబంధించిన సీనియర్ నేతలు ఉన్నారు. చెప్పండి రమణ గారు, ప్రధానంగా ఎట్లా చూస్తారు? పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటున్నారు ముఖ్యమంత్రి గారు, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నిన్నటి దినం అనంతపురంలో జరిగిన రాయలసీమ సిద్ధం సభ ఒక్క మాటలో చెప్పాలంటే రాయలసీమలో స్వీప్ చేయడానికి అది సూచికగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనం అందరికీ వస్తారు, కానీ ఆ ఉత్సాహము, ఆ కసి అనేది ప్రజల్లో కనబడిందని నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు పెత్తందారులకి అదేవిధంగా పేదలకు మధ్య యుద్ధం కాదు ఇది. ఒక విశ్వసనీయతకి, ఒక మోసానికి మధ్య ఎన్నికలు రేపు జరుగుతానేటివనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించినారు. దానికి అందరూ కూడా ఐక్యమైనారు. లేకుండా పోతే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని లక్షల మంది ఒక తాన్ని కూడడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకోసమే ఈ సభ యొక్క సూచిక ఖచ్చితంగా రాయలసీమలో స్వీప్ అయిపోతుంది. ఇక్కడ ఉండేటువంటి 52 సీట్లకు 52 సీట్లుగా గెలవబోతున్నారనేది కూడా ఒక సూచికగా మనం చెప్పచ్చు. ఇంట్లో ఫ్యాన్ ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పింటే ఖచ్చితంగా వాస్తవం అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్ ఇంట్లో ఉండాలనేది ప్రజలందరూ కోరుకునే విషయాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంక మిగతా విషయాలు రెండు ప్రజలకే తెలిసిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి కార్యకర్త ఖచ్చితంగా కారు రెగ్గేసుకునే అనే విషయం ఖచ్చితంగా ముందుకు పోతుంది. ఎందుకంటే ఈరోజు ఈ సభ అనేది ముభావంగా ఉన్న కార్యకర్త కూడా ఈరోజు పైకి లేపి ఒక ఉప్పొంగడానికి సహకరించేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. కార్యకర్తలకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా మాట ఇస్తే మాట మీద ఉండే నాయకుడు మా నాయకుడు, మాట తప్పుడు మడమ తిప్పడనే దానికి నిన్న సభ నిదర్శనం. ఎందుకంటే మా నాయకుడు వస్తున్నాడు, మా నాయకుడు మాట మీద ఉన్నాడు, మా నాయకుడు భరోసా ఇస్తున్నాడు అని చెప్పి మేమంతా కూడా ప్రజలంతా కూడా తండోపతండాలుగా వచ్చాం. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది ఇది. కాబట్టి మేము మా నాయకుడు చెప్పినట్లు స్లీవ్ మడిసే టైం వచ్చింది, గ్లాస్ని సింకులో పెట్టే టైం వచ్చింది, ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట తొక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చిత్తుగా ఓడించేదానికే ప్రజలంతా కూడా మమేకమైనారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఇంతవరకు కనివిని ఎరగని రీతిలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి సభ జరిగిందండి. దాదాపు 10 లక్షల మంది దాటిపోయారు. ఇక్కడ చివరిగా ఒక్క మాట మేము చెప్పదలుచుకున్నాము. జగన్మోహన్ రెడ్డి విశ్వనీయత గురించి మనం చెప్పనక్కర్లేదు. ఈరోజు ముఖ్యమైన ఒక విషయం ఏమంటే కార్యకర్తలు ఎలాగ మేము పనిచేస్తున్నామో పార్టీకి, అలాగే ప్రజలు కూడా ఈరోజు కార్యకర్తలు అయిపోయినారండి. అందుకు నిదర్శనం నిన్న జరిగిన సభ. కాబట్టి రాబో రోజుల్లో రాయలసీమలో స్వీప్ చేసేదంటూ 100% జరిగి తీరుతుంది. జై జగన్. ఒకసారి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ టీడీపీ ట్విట్టర్లో 10,000 మంది కూడా లేరు అనేది ఒకటి వైరల్ చేస్తున్నారు, వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. సో జన సంద్రాన్ని అక్కడ వాళ్ళనే అడగండి. సో టీడీపీ వెబ్సైట్లలో లేకపోతే వాళ్ళు ప్రచారం చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 10,000 మంది కూడా లేరు అనే ఒక అవాస్తవాన్ని అచ్చేస్తూ ఉన్నారు. సో కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాన్ని ఏ రకంగా కాదంటారో అక్కడున్న వాళ్ళతోటే మాట్లాడించండి.
ఖచ్చితంగా, ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయం, ఎందుకంటే వీరంతా సిద్ధం సభలో నిన్న హాజరయ్యారు, ప్రత్యక్షంగా ఎంతమంది వచ్చారో ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి, వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఎల్లో మీడియా చాలా స్పష్టంగా చెప్తున్నారు 10,000 మంది కూడా రాలేదని చెప్తున్నారట. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు ఒక నిదర్శనం అండి. సాక్షి అంటే ఒక సాక్షి, అది సాక్ష్యం. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మీడియాలో వాళ్ళు ఏదైనా జరగండి, ఎందుకంటే ప్రజలు మేము స్వయాన ఉదయం నుంచి పొద్దున్న 10 గంటల నుంచి సాయంకాలం వరకు రాత్రి వరకు అక్కడే ఉన్నాం కాబట్టి లక్షలాది మంది వచ్చారు. ఎందుకంటే వాళ్ళు రాలేదని చెప్తున్నారు, కానీ 10 లక్షలండి, 10 లక్షలు అయితే దాటిపోయారు, నేను దీంట్లో డౌటే లేదు. కాబట్టి దాని నిదర్శనము వాళ్ళు దమ్ము ధైర్యం అంటే ఆ సాక్షి మా మీడియాను చూడండి, సాక్షి పేపర్లు చూడండి, మీకు నిజాలు తెలుస్తాయండి. అందుకే సాక్షి అని మేము చెప్తున్నాము. కాబట్టి ఇది మాత్రం 100కి 100 రూపాయలు అండి. మీరున్నారా, సభలో ఉన్నారా, మీరు చెప్పండి. ఉన్నానండి. చరిత్రలో నిజంగా చూశాను. నేను గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇంత పెద్ద సభలు ఎప్పుడు చూసింది లేదు. ఎందుకంటే చరిత్రలో నిన్నటి సభను చూస్తే గతంలో ఎప్పుడు చూడలేదు. రాబోయే రోజుల్లో కూడా ఇంత పెద్దను చూస్తామో లేదో అని కూడా మాకే అనుమానం వచ్చింది. అంటే జనసందోహం ఎక్కడ చూసినా 5-6 కిలోమీటర్లు, 10-15 కిలోమీటర్లు వెహికల్స్ నిలబడిపోవడము, జనాలు ఒక 5 కిలోమీటర్ల చుట్టుమేర జనాలు కవర్ కావడము చరిత్రలో చూస్తామో లేదని అనిపించే విధంగా ఆశ్చర్యపోయాం ఇలాంటి సభను చూసి. మొత్తం మీద ఇది ఇక్కడున్న కార్యకర్తలు, అదేవిధంగా ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయాలు. ఎందుకంటే తరలి వచ్చిన వాతావరణాన్ని లక్షల మంది చూశారు. వారు కూడా ప్రత్యక్షంగా రాయలసీమ జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరయ్యారు. అయితే ఎల్లో మీడియా వక్రీకరణ కథనాలు, అదేవిధంగా టీడీపీ ఇతర ప్రతిపక్షాల వక్రీకరణ కథనాలు నమ్మొద్దని ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సూచిస్తున్న పరిస్థితి.